అందరికీ నమస్కారం. మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మూసి ఉన్న తలుపుల మీద బిగించిన పిడుగులు వేస్తుంది. గొంతు పిడుగు శబ్దంలా ప్రతిధ్వనిస్తుంది. మూసుకొని ఉన్న గది తలుపులు తెరుచుకోలేదు. రజిత, నిన్నే తీ. ప్రభాకర్ కంఠం మిలిటరీ అధికారిల ఆజ్ఞలా ప్రతిధ్వనించింది. సమాధానం రాలేదు. రజిత, లేకపోతే ఈ గదికి నిప్పు పెట్టేస్తాను. లోపల మాడి మసైపోతావు. ఈ బెదిరింపులు కూడా పనిచేయలేదు. ఎంత పొగరే నీకు! నాకు తిక్కరేగిందంటే నీకు తెలుసు కదా. తలుపులు తీస్తావా లేదా? ఈ తలుపులు పగలగొట్టి లోపలికి రాలేననుకుంటున్నావా? ప్రభాకర్ నుదుటి మీద చెమట తుడుచుకున్నాడు. అతని నాసికాపుటం ఆవేశంతో ఊపిరి వదులుతున్నాయి. అతను తలుపు బాది అరచి బెదిరించి అలసిపోయాడు. ఒక్కసారిగా నిస్సత్తువ వచ్చింది. ఆగ్రహం అనేది లావా లాంటిది. అది ఉత్పన్నమవగానే బయటికి ఉరగటానికి చిందులు వేస్తుంది. సందు దొరక్కపోతే ఇంకా ఉధృతమవుతుంది. ప్రభాకర్ మనస్సు అలాగే ఉంది. అతని ఆగ్రహం రజిత మీదకు విరుచుకు పడాలని. మూసుకొని తలుపులు అడ్డంగా ఉన్నాయి. రజిత తన భార్య. తన చేత మెడలో తాళి కట్టించుకొని పలుపుతో వచ్చిన గోవులా ఇంటికొచ్చింది. ఆమె తనను కాదని చెప్పకుండా వెళ్ళిపోతున్నాను అని కనీసం ఉత్తరం రాయకుండా తనకు తెలియకుండా ఇల్లు వదిలేసి వచ్చేసింది. ఆమె ఈ మౌన నిష్క్రమణ అతనికి ఆవేశంతో పిచ్చెక్కిస్తుంది. అతనిలో పురుష అహంకారం 1000 తలల భయంకరమైన సర్పంలా బుసబుసలు కొడుతుంది. తలుపుకు ఆనుకొని నిస్సత్తువుగా నిలబడిన వాడల్లా ఒక్కసారిగా ఆవేశ కెరటంలా లేచాడు. అతని చేతులు తలుపులు బాదాయి. కాళ్ళు తన్నాయి. తలుపు విరిగి కంతలాగా మార్గం ఏర్పడింది. అతను లోపలికొచ్చాడు. అతన్ని చూడగానే రజిత కూర్చున్నదండా లేచి నిలబడింది. ఆమె చేతిలో ఎంబ్రాయిడరీ చేస్తున్న ఫ్రేమ్ ఉంది. సూది దారం కుట్టు వేసి పైకి లాగినట్లు ఎత్తి చెయ్యి అలాగే ఉంది. అతను దగ్గరగా వచ్చాడు. నన్ను తప్పించుకోగలవా నువ్వు? ఆమె సమాధానం చెప్పలేదు. చెప్పకుండా రావటం నీ ఇష్టమేనా అని రెట్టించాడు. జవాబు రాలేదు. మాట్లాడవే అని గద్దించాడు కూడా. జవాబు మౌనమే అయ్యింది. నిన్నే. అతను ఆమె చేతిలో ఎంబ్రాయిడరీని చూశాడు. అవతల నేనరుస్తుంటే నువ్విక్కడ కులాసాగా గులాబీలు సృష్టిస్తున్నావా? మెరుపులా వచ్చిన అతని చేతి విసురుకు ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ బట్టతో సహా వెళ్ళి దూరంగా పడింది. రజిత వెళ్ళి దాన్ని తీసుకోవటానికి మోకాలు మీద వంగి కూర్చుంది. అతను వెనకే వచ్చి ఆమె జడను దొరకపుచ్చుకొని బలంగా లేపాడు. అబ్బా అని అంది. అతని వైపు బలవంతంగా తిరిగిన ఆమె చూసింది. ఆ చూపులో భీతి లేదు. తన నిస్సహాయతకు బాధ లేదు. ఒంటరిగా ఉన్నాను, నాకు రక్షణ లేదే అనే కంగారు కూడా లేదు. ఆ చూపులో నిర్లక్ష్యం ఉంది. అతను చెయ్యెత్తి కొట్టబోతున్నాడు. ఇంతలో శబ్దమైంది. అతను తిరిగి చూశాడు. పోలీసులు లోపలికొస్తున్నారు. వారిని చూడగానే అతను ఒక్కసారిగా ఖంగు తిన్నాడు. నాకు ఫోన్ చేసింది మీరేనా అని అడిగాడు పోలీస్ అధికారి. అవును. రజిత గొంతు తొట్రుపాటు లేకుండా పలిగింది. మిస్టర్, మీరు ఈమె మీద దౌర్జన్యం చేయటం, తలుపులు పగలగొట్టి లోపలికి రావటం, ఆమెను కొట్టటం. పదండి స్టేషన్కి. అతను ప్రభాకర్ చొక్కా పట్టుకున్నాడు. కంగుతిన్న ప్రభాకర్ ఏదో చెప్పబోయాడు. షటప్ అని అన్నాడు అధికారి. నేను ఈమె భర్తను, ప్రభాకర్ ఆవేశంగా అన్నాడు. ఒక భర్త భార్య గదిలోకి రావలసిన తీరు ఇదేనా? అతను విరిగిన తలుపును క్షణం క్రితం అతను ఆమె జుట్టును పట్టుకొని ఉండటం గుర్తు చేస్తూ అడిగాడు. అతని కంఠంలో వ్యంగ్యం. ప్రభాకర్ మనసు మీద లాఠీ దెబ్బల ఫెడేల్ని తగిలింది. రజిత ఏమీ జరగనట్లే వెళ్ళి దూరంగా పడిన ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ తెచ్చుకుంది. పోలీసులు ప్రభాకర్ని తీసుకొని వెళుతుంటే థ్యాంక్ యూ సార్ అని అంది. ఆ గొంతు విని ప్రభాకర్ దెబ్బతిన్న పులిలా ఆమె వైపు తిరిగాడు. పోలీస్ అధికారి అతని తలను గుమ్మం వైపు తిప్పాడు. రాత్రి 8 గంటలైంది. రజిత టీవీ చూస్తుంది. ఇంతలో ఫోన్ మోగింది. టీవీ తగ్గించి వెళ్ళి ఫోన్ తీసింది. అవతల నుంచి మామగారు పరశురామయ్య గారు కోపంగా ఆదుర్తాగా, రజిత, ప్రభాకర్ని పోలీస్ స్టేషన్ నుంచి జామీన్ మీద ఇంటికి తీసుకొచ్చాను.
నువ్వు చేసిన అవమానానికి వాడు విషం తిన్నాడు. హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇప్పుడు నీ కసి తీరిందా అని అన్నాడు. రజిత ఫోన్ పెట్టేసింది. వచ్చి టీవీ సౌండ్ పెద్దది చేసి అలాగే వింటుంది. పావుగంట తర్వాత కాలింగ్ బెల్ వినిపించింది. టీవీ సౌండ్ తగ్గించి వెళ్ళి తలుపు తెరిచింది. ఎదురుగా పెనతండ్రి. రజిత, నీకు తెలుసా? ప్రభాకర్ స్లీపింగ్ టాబ్లెట్స్ మింగాడు. రజిత మరేమీ మాట్లాడలేదు. ఆయన వచ్చి కూర్చున్నాడు. రజితొచ్చి టీవీ సౌండ్ పెద్దది చేసింది. ఆ వెధవ టీవీ కట్టేయ్ అని అన్నాడు కోపంగా. రజిత వెళ్ళి వాల్యూమ్ బాగా తగ్గించింది. బొమ్మలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆడియో తగ్గు స్వరంలో వినిపిస్తుంది. చైనా యువతి అత్యంత అద్భుతంగా జిమ్నాస్టిక్స్ చేస్తుంది. రజిత సర్వం మర్చిపోయిన దానిలా శ్రద్ధగా టీవీనే చూస్తుంది. నిన్నే పెద్దగా అన్నాడు బాబాయ్. ఉలుక్కుపాటుగా ఆయన వైపు తిరిగింది. నీకేమైనా చెవుడా? నేనింతసేపు వాగిందేమిటి అని అన్నాడాయన కోపంగా. ఏంటి బాబాయ్? ప్రభాకర్ ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. తెలుసు. టీవీలో ఫ్యామిలీ ప్లానింగ్ కార్యక్రమం వస్తుంది. రజిత వెళ్ళి టీవీ కట్టేసింది. తెలిసినా నువ్వింత నిబ్బరంగా ఎలా ఉంటున్నావో నాకు అర్థం కావటం లేదు. లోకంలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? వారందరి గురించి నువ్వెప్పుడైనా బాధపడ్డావా బాబాయ్? ఏంటి? అది ప్రభాకర్ సంగతి ఒకటేనా? నీకు ముఖ్యమైనది నాకు కాదు. నీకు ఆదుర్త కలిగించేది నాకు కలిగించదు బాబాయ్. ఆమె జవాబు చాలా సూటిగా ఉంది. ప్రభాకర్కి ఏమైనా నీకు పట్టదా? పట్టనట్లు తలూపింది. మీ ఇద్దరికి పెళ్లి చేసిన వాణ్ణి నేనే కదా. ఆయనకు టీ కలపటానికి ఫ్రిడ్జ్లో నుంచి పాలు తీసుకుని వెళుతున్న రజిత ఆయన వైపు ఒక్కసారి తిరిగి చూసి, పెళ్లి చేసింది నువ్వే బాబాయ్, కానీ కలిసి బతకాల్సింది మేము కదా. మా అండర్స్టాండింగ్ మాకుండాలి కదా. ఏదో భార్యాభర్తలు అన్న తర్వాత భార్యాభర్తలకు కలిసుండే హక్కే కాదు, విడిపోయే హక్కు కూడా ఉంది. అమ్మో, ఎన్ని మాటలు నేర్చావే రజిత. నరసారావుపేటలో పుట్టి నా చేతుల మీద పెరిగిన నువ్వేనా? ఆశ్చర్యంగా అన్నాడు. ఆగావే బాబాయ్, కానీ తిట్ల దండకం ప్రారంభం చేయి. నా చదువును తిట్టు, నా స్నేహితుల్ని తిట్టు, నేను చదివే పుస్తకాలను తిట్టు, నేను ఉద్యోగంలో చేరానే నా ఆఫీస్ వాళ్ళందరినీ తిట్టు. అసలు నువ్వెందుకు అతన్ని వదిలేశావో చెప్పు రజిత. రజిత టీ తయారు చేస్తుంది. చెప్పవే రజిత. రజిత ఏమీ మాట్లాడలేదు. అసలు ప్రభాకరం ఏం చేశాడు రజిత? వెంటనే సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత ఆయన టీ తాగుతూ రజితను చెప్పమంటూ బతిమలాడాడు. రజిత చెప్పటం ప్రారంభించింది. పెద్దవాడివి, నిన్ను అయోమయంలో పెట్టడం నాకిష్టం లేదు బాబాయ్. మాకిద్దరికీ కుదరదు అని అంది. అదే ఎందుకని? అతని చదువు, ఉద్యోగం, అతని కుటుంబం, అతని ప్రవర్తన నీతో పాటు నేను ఇష్టపడ్డాను. పెద్దవాళ్ళు పెళ్ళి చేయటమంటే తీరం వరకు వచ్చి పడవలోకి ఎక్కించి ఇక ఒడ్డున ఆగిపోవటమే. తనలో ఎదుటి వారిని మనిషిగా గౌరవించే అతి మామూలు సభ్యత లేదు బాబాయ్. ప్రభాకర్నిచ్చి నువ్వు నాకు పెళ్లి చేశావు. ఆ తర్వాత ప్రయాణమంతా మేమే చెయ్యాలి కదా. ఆ ప్రయాణానికి ఒకరి మనసు ఒకరు తెలుసుకోకపోతే ఆ ఒంటరితనం చాలా భయంగా ఉంటుంది బాబాయ్. అది నీకు చెప్పినా అర్థం కాదు. ప్రభాకర్ అంటే నాకు చాలా ఇష్టమే. అతనికిష్టం లేదని ఇంత చదువుకొని అర్హత ఉండి కూడా నేను జాబ్ కూడా చేయలేదు. మామూలు గృహిణిగా భర్త కోసం వేచి చూస్తూ ఇంట్లో ఉండటం అతనికిష్టమని తెలుసుకొని అతను అడగకుండానే, అతను చేత చెప్పించుకోకుండానే నేనే మానేశాను. అతనికి నచ్చదని నా ఫ్రెండ్స్ని వదులుకున్నాను. అతని స్టేటస్కి దీటు కారంటే నాకెంతో ఇష్టమైన మన పాండురంగారావు గారి అమ్మాయి సుశీలను కూడా నేను దూరంగా ఉంచాను. నేననేది వేరుగా కాకుండా అతనిలో ఒకటిగా కలిసిపోవాలి అనే తహతహతో నన్ను నేను మార్చుకున్నాను బాబాయ్. కానీ ఈ 8 నెలల వివాహ జీవితంలో నాకేం దొరికింది బాబాయ్? అంతులేని ఒంటరితనం. అతను నన్ను తన ఇష్టం వచ్చినట్లు మసలే యంత్రంగా భావించాడు. నాకతను చేసిన పనులు నచ్చటం లేదని నేను చెబితే ఇంట్లో పెద్ద గొడవ చేసేవాడు. అతని తిట్లు, అతని చదువు, ఆ వ్యక్తిత్వం, ఆ పెద్ద మనిషితనం ఒక బురక అని
భార్యను తిట్టే తిట్లేనా? తిడితే నేనెందుకు పడాలి? నేను ఎంత ఇచ్చానో, ఆ ఇవ్వటానికి ఎంత శ్రమపడ్డానో తెలుసా? ఎన్ని పోగొట్టుకున్నానో తెలుసా? అతనికి రవ్వంత కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా? మీరు ఇవి చిన్నవంటారు. ఇటుకలు చాలా చిన్నవే బాబాయ్. వాటి మీదనే అంత పెద్ద భవంతి లేచేది. చిన్న చిన్న నమ్మకాలు, ఆనందాలే నాకిష్టం. అవే నాకు ప్రాణం. అవే నాకు కొలమానం. నేను పెద్దవేమీ అతని నుంచి ఆశించలేదు బాబాయ్. అతని కోసం నేను మార్చుకోవటంలో నా వ్యక్తిత్వానికి అడ్రస్ లేకుండా చేసుకున్నాను. నాకేమీ దొరకలేదు. ప్రభాకర్ ఫారెన్ టూర్ వెళ్ళాలి కాబట్టి నాకు తోచకుండా ఉంటుందని జాబ్లో జాయిన్ చేయించాడు. అదే అతను నాకు చేసిన మంచి పని. అతనికి చెడుగా మారింది. నేనెన్నాళ్ళు నాది అనే జీవితం లేకుండా ప్రభాకర్ కోసమే బతికాను. అతని ఇష్టాలు, అతని ఆనందాలు అవన్నీ నా మీద నుంచే వెళ్ళిపోయాయి. ఒక మనిషి కోసం అలా జీవితమంతా అర్పణం చేయటం చాలా పొరపాటని తెలిసింది. నేను చేసిన పొరపాటును చక్కదిద్దుకున్నాను. నేనుగా బతకటానికి మళ్ళీ ప్రయత్నం ప్రారంభించాను. అతనికి అది నచ్చలేదు. జాబ్ మానేయమన్నాడు. మానను అని నేనన్నాను. అక్కడితో మొదలైంది. నా కష్టం ఏమిటో, నా ఇష్టం ఏమిటో గమనించని మనిషితో నేనెందుకు కలిసి ఉండాలి? అందుకే వచ్చేశా. వెళుతున్నా అని ఎవరికి చెబుతాం బాబాయ్? మనకిష్టమైన వాళ్ళతో, మనం మళ్ళీ రావాలని కోరుకొని ఎదురు చూసే వాళ్ళతో. భార్య పక్కన కూర్చున్న ఇంకో ఆనందం గురించి ఆలోచించే వ్యక్తితో కలిసి ఉండమని మీరు ఆజ్ఞాపిస్తే భయపడటానికి నేనేమీ చిన్నపిల్లను కాదు. నాకు కావాల్సింది దొరకని చోట పడి ఉండాల్సిన కర్మ నాకు లేదు. అందుకే ఉద్యోగం మానలేదు. నాది అనే ఇల్లును ఏర్పరుచుకున్నాను. ప్రభాకర్ వచ్చి నేను కట్టుకున్న ఈ గూడు కాలుతో తన్నేయాలి అని ప్రయత్నించాడు. అది అతని వల్ల కాలేదు. అది అతని బాధ. నా బాధేమిటో అతను గమనించలేదు. అతనికి కాస్త బాధ కలిగేసరికి ఊరంతా గోల చేస్తున్నాడు. చెయ్యిని ఎంత చేస్తాడు? ఎంతసేపు చేస్తాడు? మీరంతా ఉన్నారు కదా, సానుభూతి చూపించండి. అతనికి కావాల్సింది ఈ సానుభూతే. అతనికి సంతోషం కలుగుతుంది. అంతకంటే ఇంకేం కావాలి? అతని వల్ల తప్పు జరిగింది, కాదనను. కానీ ఎంతైనా అతను మంచివాడే రజిత. నువ్వు నాకు ఏమీ సిఫార్సు చేయనవసరం లేదు బాబాయ్. సిఫార్సులతో కాపురాలు నిలబడవు. అఘాయిత్యాలతో ప్రేమలు బతకవు. రజిత టీ కప్పులు తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది. వస్తానమ్మా అని లేచాడాయన. సరే బాబాయ్ అని ముక్తసరిగా అంది. ఆయన గుమ్మం దాటుతుంటే అక్కడ తలుపు కానుకుని ప్రభాకర్ నిలబడి ఉన్నాడు. అతను చాలా సుస్థిగా ఉన్నాడు. నిన్నటతనికి ఈరోజు అతనికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. నువ్వా? అదేంటి? నువ్వు హాస్పిటల్లో ఉండాలే? అతను ఆయాసంగా ఉన్నాడు. పెదవుల మీద వేలుంచాడు. హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చాను. నేను రజితతో మాట్లాడాలి. పద మాట్లాడదాం అని అన్నాడాయన. ప్రభాకర్ చూపుడు వెలుతో మీరు వెళ్ళండి అని అన్నట్లుగా సూచించాడు. నేను ఒంటరిగా మాట్లాడాలి, వెళ్ళండి క్విక్ అని అన్నాడు. అంతా విన్నావా అని ఆయన అడిగాడు. అతను తలూపాడు. వెళ్ళమని ఆదేశించాడు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రజిత వంటింటి తలుపులు వేసి వస్తుందల్లా నోటమాట రానిదారిలా అలాగే నిలబడిపోయింది. ప్రభాకర్ సోఫాలో ఒరిగిపోయినట్లుగా కూర్చున్నాడు. అతను నిజంగా చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్న మనిషిలా ఉన్నాడు. ముఖం నల్లగా కమిలిపోయింది. దవడలు పీక్కుపోయాయి. కళ్ళు లోపలికి పోయాయి. చేతులు కాళ్ళు శక్తి లేనట్టుగా వేలాడుతూ ఉన్నాయి. రజిత, ఆ పిలుపులో అధికారం లేదు, ఆర్తి ఉంది. ఐఎమ్ సారీ. నీకు నేను క్షమాపణ చెప్పాలి. అది చెప్పకుండానే నా ప్రాణం పోతుందేమో అని అనిపించి వచ్చేశాను. సారీ. నీ ప్రేమతో నీకు రెట్టింపు ఆనందాన్ని ఇవ్వాల్సిన వాడిని దొంగలా దోచుకున్నాను. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కానీ నా దశ దిగి రాలేదు. ఇప్పుడిప్పుడు ఇంటికి తిరిగి రమ్మని నేను అడగటానికి రాలేదు. నేను చేసిన తప్పులే నిన్ను దూరం చేశాయి అని నాకు అర్థమైంది అని చెప్పటానికే వచ్చాను. ఐఎమ్ సారీ. అతను వెళ్ళటానికి లేచాడు. ఒళ్ళు ఒక్కసారిగా తూలింది. రజిత గబాల్న వచ్చి పట్టుకుంది. థ్యాంక్ యూ అని అంటూనే అతను ఏడ్చేశాడు. రజిత అతన్ని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టింది. తల కింద దిండు పెట్టింది. రజిత
ఐ లవ్ యూ. అతను ఏదోలా అనేశాడు. ప్లీజ్ నన్ను వదిలేయొద్దు. ప్లీజ్. నీ చూపుల్లో నిర్లక్ష్యం నన్ను కత్తిలా తోటాలు పొడుస్తుంది. నేనంటే అంత ప్రేముండే ఆ కళ్ళల్లో ఎంత నిర్లక్ష్యం. అప్పుడే నా తప్పు తెలిసింది. నీ దగ్గరికి రాలేకపోయాను రజిత. అతని తల మీద చెయ్యి వేసింది. అతను ఆమెను హత్తుకుపోయాడు. రజిత అతన్ని వెనక్కి వాల్చి పడుకోబెట్టి వెళ్ళి మామగారికి ఫోన్ చేసింది. ప్రభాకర్ నా దగ్గరికి వచ్చాడు, మీరేమీ కంగారు పడకండి అని అంది. ఆ తర్వాత డాక్టర్కి ఫోన్ చేసి అడ్రస్ చెప్పి ఇంటికి రమ్మనమని చెప్పింది రజిత. రజిత అని రెట్టింపు ఆర్తితో పిలిచాడు. రజిత దగ్గరకొచ్చింది. 10 నిమిషాల్లో డాక్టర్ వస్తారు, మీరేమీ కంగారు పడద్దు అని అంది. రజిత ఆమె చేతిని పట్టుకుని అందులోకి తలదించుకున్నాడు. నన్ను క్షమించావు కదూ? ఆమె మాట్లాడలేదు. చెప్పు అని అడిగాడు. చెప్పు ప్లీజ్. క్షమాపణలు జీవితాలను దగ్గరికి తీసుకొని రావచ్చేమో కానీ ఒకటి చెయ్యలేవు అని అంది. ఆ మాటలు సూటిగా ఉన్నాయి. ఆమె నమ్మిన నగ్న సత్యం అతనికి చూపిస్తున్నట్లుగా ఉంది. అతను ఆమెను వదలబోయాడు. వెంటనే ఆగిపోయాడు. మరింతగా చెంపని ఆమె చేతి మీద ఆంచుకున్నాడు. ఎస్, నిజమే, కానీ దగ్గరగా ఉంటే ఒకటవటానికి ప్రయత్నించటానికి అవకాశం ఉంటుంది కదూ అని అన్నాడు. రజిత మరేమీ మాట్లాడలేదు. ఆ క్షణం ఆమె ఆంతర్యం చాలా హాయిగా ఉంది. మోయలేని ఒక భారం నుంచి ఆమె బంధ విముక్తురాలు అయినట్లుగా ఉంది. ఆమె మనసులో ఇదివరకు ఎన్నడూ ఎరగని ఆనందపు రెక్కలు విప్పుకోసాగింది. హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.